ఆర్థిక శాస్త్రంలో ఓ ఆచార్యునిగా అందరి మన్ననలు పొందిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ మేధా సంపత్తి గుర్తించి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిగా సూచించి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శేషపు జోగినాయుడు, కొంక్యాన మురళీమోహన్, వావిలపల్లి జగన్నాథ నాయుడులు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్వర్గీయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప సభ ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, వివాద రహితుడు, మితభాషి, మౌనముని మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ ఉత్తమ ఆర్థిక శాఖ మంత్రిగా ప్రశంసలందుకున్న ప్రగతిశీలి, పదవులకు ప్రాకులాడని మనస్తత్వం, పదవులు తనకు వరించిన అదృష్ట జాతకుడు, సమాచార హక్కు చట్టానికి కార్యరూపంగా నిలిచిన దార్శనికుడుగా కొనియాడారు. 3 పదులు పైబడి సుదీర్ఘ రాజ్యసభ సభ్యునిగా, ప్రధానిగా సుదీర్ఘకాలం ఆయన జీవితం సాగిందని, ప్రపంచంలో భారత్ అగ్రగామి దేశంగా ఎదగటానికి ఆనాడు ప్రధానమంత్రి హోదాలో అమలు చేసిన సంస్కరణలే కారణమని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ మరణంతో ఓ ఆర్థిక నిపుణుని భారతమాత కోల్పోయిందని, జోహార్లు ఓ సరస్వతీపుత్ర, మీకు జోహార్లు అంటూ వాకర్స్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి, గుడ్ల జగ్గారావు, బత్తుల దేవిప్రసాద్, గొర్లే వాసుదేవరావు, ఎస్ సంజీవరావు, గోలి ఉమామహేశ్వరరావు, సంతోష్, వై మోహన్, ఎం మల్లిబాబు, తంగుడు నారాయణరావు, గుడ్ల గోపాలరావు, వాసంతి, పట్నాన రామారావు, మెట్ట ధనుంజయ భట్లు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు.